ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం హోదాలో ఉన్న కేజ్రీవాల్ అరెస్టుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దర్యాప్తు సంస్థల్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత? ఈడీకున్న అధికారాలేంటి? ప్రధాని, ముఖ్యమంత్రి సహా ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఈడీకి ఉందా? ఎవరినైనా అరెస్ట్ చేస్తుందా? అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈడీ, మనీ లాండరింగ్ కేసుల్లో విజృంభిస్తున్న ఈడీ. ఈడీకి ఉన్న అధికారాలేంటి? పీఎంఎల్ఏ చట్టం ఏం చెబుతోంది? ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవమెంత? ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు 2 ఏళ్లుగా కొనసాగుతోంది. కానీ కరెక్ట్ గా సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వినియోగిస్తోందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అయితే ఇలాంటి ఆరోపణలు కొత్తేం కాదు. యూపీఏ హయాంలోనూ దర్యాప్తు సంస్థలపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయితే గడిచిన 10 ఏళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి ఈ రేంజ్లో విజృంభించడమే ఇప్పుడు విశేషం. రెండు 2014 నుండి 2022లో ఈడీ దర్యాప్తు చేస్తున్న వాటిలో 121 కేసుల్లో 95% అంటే 115 మంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. యూపీఏ 10 ఏళ్ల పాలనలో 72 మంది రాజకీయ నాయకులపై సిబిఐ దర్యాప్తు జరిపింది. వారిలో 43 మంది అంటే దాదాపు 60% మంది ప్రతిపక్షంలో ఉన్నవారే. ఎన్డీఏ హయాంలో 2014 నుంచి 2022 మధ్య కాలంలో 124 మంది సిబిఐ విచారణను ఎదుర్కొన్నారు. వీరిలో 118 మంది అంటే 95% మంది ప్రతిపక్షంలో ఉన్నవారు. 2019లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో మార్పులొచ్చాయి. ఈడీకి మనీ లాండరింగ్ కేసుల్లో ప్రత్యేక అధికారాలు కల్పించింది. అలా ఈడీ పవర్ఫుల్ గా మారింది. తనిఖీలు, సోదాలు, అరెస్ట్ చేసేందుకు అధికారం ఇచ్చింది. అంతకుముందు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మనీ లాండరింగ్ కు సంబంధించిన సెక్షన్లు ఉంటే మాత్రమే ఈడీ జోక్యం చేసుకునేది. పీఎంఎల్ఏ చట్టంలో చేసిన మార్పులతో ఈడీ స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయొచ్చు. పీఎంఎల్ఏలో చేర్చిన 45వ సెక్షన్ ప్రకారం ఈడీ వారెంట్ లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయొచ్చు. సాధారణంగా పోలీసులు సమన్లు జారీ చేస్తే ఆ వ్యక్తిని సాక్షిగా పిలుస్తున్నారో లేదా నిందితుడిగా పిలుస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈడీ జారీ చేసే సమన్లలో ఆ వివరాలను తెలియపరచాల్సిన అవసరం లేదు. పీఎంఎల్ఏకు సంబంధించినంత వరకు మెజిస్ట్రేటుకు ఈడీపై పర్యవేక్షణ అధికారం లేదు. సాధారణ ఎఫ్ఐఆర్లతో నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీని పొందే హక్కు ఉంది. కానీ మనీ లాండరింగ్ కేసులో నిందితుడికి కాపీని పొందే వీలు లేదు. ఈడీ ఆ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేసేంత వరకు తనపై ఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపారో నిందితుడికి తెలియదు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే ఉంటుంది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ లేనప్పుడు నిందితులకు బెయిల్ పొందడం కూడా కష్టంగా మారుతుంది. ఎఫ్ఐఆర్ లేకుండా తన మీద మోపిన ఆరోపణలపై నిందితులు న్యాయస్థానంలో వాదించడం సాధ్యం కాదు. గత కొంతకాలంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇలా పలువురు నాయకులను మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఫిబ్రవరి 23, 2022లో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ను ప్రశ్నించి అరెస్ట్ చేసింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ తో సన్నిహిత సంబంధాలున్న సలీం పటేల్ నుంచి మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకే భూమిని కొనుగోలు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 22 ఏళ్ల క్రితం నాటి కేసు ఇది. మనీ లాండరింగ్ కేసుగా ఈడీ నమోదు చేసింది. 2021లో నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ ను డ్రగ్స్ కు సంబంధించిన కేసులో అరెస్ట్ చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. అక్టోబర్ 2021లో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది.
గత ఏడాది ఈ కేసులో ఆధారాలు లేని కారణంగా ఆర్యన్ ఖాన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం. సమీర్ ఖాన్కు బెయిల్ మంజూరు చేసింది. కానీ నవాబ్ మాలిక్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 2016లో నారాయణ్ రాణే మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. 2017లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నారాయణ్ రాణే కేంద్ర మంత్రిగా ఉన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ గతంలో తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే శారదా చిట్ ఫండ్ స్కామ్ లో ఆయన పేరు వినిపించింది. 2014 జూలైలో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన దగ్గర నుంచి శారదా చిట్ ఫండ్ స్కామ్ లో దర్యాప్తు నిలిచిపోయిందనే వాదనలు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీల విచారణ ఇంకా కొనసాగుతోంది. 2012లో పీఎంఎల్ఏకు సంబంధించిన సెక్షన్లు లేకున్నా ఈ కేసులో ఐటీ శాఖ చార్జ్ షీట్ దాఖలు చేసిందనే వాదనతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. శివసేన నాయకుడు అర్జున్ ఖోట్కర్ 2016 నుండి 19లో బీజేపీ శివసేన కూటమిలో మంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ లో ఈడీ ఆయన్ను విచారిస్తోంది. 2022 జూలైలో అర్జున్ ఖోట్కర్ ఉద్దవ్ పక్షాన కాకుండా షిండే బృందంలో చేరారు. ఆ తర్వాత ఆయనపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో శివసేన నేత భావన గావ్లీకి చెందిన డిగ్రీ కాలేజీలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై దర్యాప్తు చేస్తోంది ఈడీ. గావ్లీ షిండే పక్షాన చేరాక ఆ మనీ లాండరింగ్ కేసులో ఏం జరిగిందన్న వార్తలైతే వినిపించలేదు. ఇలా ప్రతిపక్షాలపై ఈడీ ఆయుధంగా మారిందని, ఈడీని మోదీ సర్కార్ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి.